ఆటల్లోకి సీరియస్గా అడుగు పెడితే అక్షరానికి దూరం కాక తప్పదు అన్న వాదనకు అర్థమే లేదని తేల్చేశాడు ఓ టీమిండియా క్రికెటర్. ఓవైపు బ్యాట్తో బాల్ను పరుగులు పెట్టిస్తూనే మరోవైపు అత్యంత ప్రతిష్టాత్మకమైన కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అత్యున్నత అధికారిగా ప్లేస్ చేజెక్కించుకున్నాడు. అక్షరానికి ఆట అడ్డు కానే కాదన్న నిజాన్ని తెగేసి చెప్పిన ఆ క్రికెటర్ ఎవరు, ఆయన కథ ఏమిటి చూద్దాం పదండి. మనిషి మెదడు ఓ ఎంటీ హార్డ్ డిస్క్ లాంటిది. దాంట్లో ఎంత డేటా ఫీడ్ చేసినా తనలో నిలుపుకుంటుంది, కావాల్సినప్పుడు భద్రంగా మనకు అందిస్తుంది. మాజీ క్రికెటర్ అమే ఖురేషి విషయంలో అచ్చం అలానే జరిగింది. చిన్నతనం నుంచే చక్కటి చదువరిగా ఆయనకు అక్షర ప్రస్థానం కొనసాగింది. ప్రతి క్లాస్లోనూ ఖురేషి ఫస్ట్ అన్న పేరు అలవోకగా అతని ఖాతాలో జమైపోయింది. ఎలాగైనా సరే సివిల్స్ పాస్ అయి కలెక్టర్ అయి తీరాలన్నది జీవిత లక్ష్యమైంది. పగలంతా చదువు, సంధ్యవేళ ఆట విడుపుగా క్రికెట్ అతని నిత్య వ్యాపకాలయ్యాయి. ఖురేషి పుస్తకం పడితే మార్కుల వర్షం, బ్యాట్ పడితే పరుగుల సునామీ అన్న పేరు తన 17 ఏళ్ల ప్రాయంలోనే ఖురేషి పరమైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం తరపున ఆయన ఫస్ట్ క్లాస్ క్రికెట్లో స్థానం సంపాదించారు. ఏకంగా 119 మ్యాచ్లు ఆడి ఏకంగా 7,000 పరుగులు తన అకౌంట్లో జమ చేసుకున్నాడు. అదే జోరులో సివిల్స్ పూర్తి చేశాడు. ఒక్క దెబ్బకు 2 పిట్టల్ని సమర్థంగా కొట్టిన అమే ఖురేషికి ఉన్నట్టుండి ఓ అద్భుతమైన అవకాశం ఇంటి తలుపు తట్టింది. మిస్టర్ ఖురేషి, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ఇంటర్నేషనల్ క్రికెట్ టీమ్, కదిలొచ్చేయి అంటూ బీసీఏ నుంచి పిలుపొచ్చింది. ఓవైపు సివిల్స్ పూర్తి చేసిన అభ్యర్థిగా సెంట్రల్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ శాఖలో పెద్ద ఉద్యోగం, మరోవైపు అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో ఆడి దేశానికి పేరు తెచ్చే అవకాశం, రెండూ ఒకేసారి ఆయన ముంగిట నిలిచాయి. అయితే ఆట ఎంతటి జోష్నిస్తుందో, సక్సెస్ అయితే దేశ ప్రతిష్టను ఏ తీరులో పెంచుతుందో తెలిసినవాడుగా ఖురేషి అంతర్జాతీయ క్రికెటర్ అన్న అవకాశానికి ఓకే చెప్పేశాడు. దీంతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆయన సెలబ్రిటీగా మారిపోయాడు. 1999లో అమే ఖురేషి టీమిండియాలో సభ్యుడిగా శ్రీలంకలో జరిగిన వన్డే క్రికెట్తో తన సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించాడు. తన డెబ్యూ మ్యాచ్లోనే 45 పరుగుల్లో 57 రన్స్ సాధించి శభాష్ అనిపించుకున్నాడు. అయితే ఎందుకనో తరువాతి మ్యాచ్ల్లో అదే ఫామ్ కొనసాగించలేకపోయాడు. క్రమేపీ క్రికెట్ మ్యాచ్లకు దూరమయ్యాడు. అయితే ఆటకు దూరమైన అక్షరం తనకిచ్చిన అగ్రస్థానంలో అమే ఖురేషి సెటిల్ అయ్యాడు. అత్యున్నత స్థాయి కస్టమ్స్ అధికారిగా దేశానికి సేవలందిస్తూ ముందుకు సాగుతున్నారు. సో ఆటకు అక్షరానికి చక్కటి ప్రతినిధిగా నిలిచిన మాజీ క్రికెటర్ అమే ఖురేషి ఆటకు దగ్గరైతే చదువుకు దూరమవుతామన్న భావన కరెక్ట్ కాదని నిరూపించారు. సాధించాలన్న పట్టుదల ఉంటే ఎంతటి స్థానాన్నైనా కైవసం చేసుకోవచ్చని తన చేతల్లో నిరూపించారు. యువతకు ఓ చక్కటి మెసేజ్ అయ్యారు.